మంచి రోజు చూసి వెంటనే వచ్చేయండి అన్నయ్య గారు, తాంబూలాలు పుచ్చుకుందాం. ఏమిటి నా కూతుళ్ళ? వాళ్ళ ముఖం వాళ్ళేమిటి ఒప్పుకునేది? ఈ నెలలోనే ఖాయం చేసుకుందాం, ఆ తర్వాత మూడం వస్తుంది. ఎందుకు వచ్చావు ఇక్కడికి? అయితే పిల్లలప్పుడు పెళ్లికి దిగారనమాట. ఎందుకు వచ్చావురా ఇక్కడికి అని అడుగుతున్నాను. పిల్లల్ని పలకరించి అమ్మగారిని చూసిపోదామని. చూసిపోదామనా? పూట గతి లేని వెంటనే నా ఇంటికి వచ్చి నన్నే బెదిరిస్తావురా? ఒకప్పుడు అంటే లేదు కానండి, ఏదో తమ దైవాలు 5 ఎకరాల కొబ్బరి తోట కొనుక్కుని బాగానే ఉన్నానండి. వస్తానండి, 5 లక్షలు ఇచ్చా. 5 లక్షలా? తప్పదు కదండి, మరి పెళ్లిళ్ళు అయిపోతే ఎక్కడ చూపించిన ప్రయోజనం చెప్పండి. 5 లక్షలు కాదు కదా, 5 పైసలు కూడా ఇవ్వండి. ఇస్తారులేండి, ఎచ్చర ఫోటో చూపిస్తే మీరే ఇస్తారు. ఎంతైనా పిల్లల మీద ప్రేమ ఎక్కువ కదా, పెళ్లిళ్ళు అయిపోతే బాధపడరు. తొందర ఏం లేదండి, ఓ 1 రోజులు టైం తీసేసుకోండి. వచ్చే శుక్రవారం నాడు ఇచ్చారనుకోండి, నా అవసరానికి ఆదుకున్నట్టు అవుతుంది. గురుగారు, ఇక మీరు దేని గురించి ఆలోచించకండి, డబ్బు గురించి ఆలోచించండి. వస్తానండి. అదేంటి అర్జెంట్గా రమ్మని కబురు చేసావు? ఏం లేదు, మా అమ్మ నాకు వేరే సంబంధం ఖాయం చేసింది. మా అమ్మ మూర్ఖురాలు, ప్రాణమైనా విడిచిపెడుతుంది గాని పట్టుదల మాత్రం విడిచిపెట్టదు. అందుకే ఈ రాత్రికి మనిద్దరం ఈ ఊరు విడిచి వెళ్ళిపోతున్నాం. చూడు, నేను ఈ ఊరు వచ్చింది మీ అమ్మ పొగరనిచి విడిపోయిన మన 2 కుటుంబాలు కలపాలని, ఇలా పారిపోవడానికి కాదు. అదంతా నాకు అనవసరం. రేపు 3:45కి తాంబూలాలు పుచ్చుకోవడానికి పెళ్లివారు వస్తున్నారు. 3:30 దాకా నేను చూస్తాను. ఆ పెళ్లి చెడగొడతావో సరే సరే, లేదా పెట్టే బేడతో తిన్నగా నీ ఇంటికి వచ్చేస్తాను. ఆ తర్వాత ఏం చేసుకుంటావో అదంతా నీ ఇష్టం. ఇదేమిటి ఈ వేళ ఎప్పుడు వచ్చావు? నీకు వార్నింగ్ ఇద్దామని. ఏమిటది? దీన్ని పొటాషియం సైనైడ్ అంటారు. మా కెమిస్ట్రీ ల్యాబ్ నుంచి తీసుకొచ్చాను. ఇది నాలుగు మీద పడ్డం, ప్రాణం పోవడం ఒకేసారి జరుగుతాయి. బావా, పెళ్ళంటూ జరిగితే నీతోనే. నువ్వు తప్ప మరో మగాడు నన్ను కన్నెత్తి చూస్తే ఈ సైనైడ్ నా నాలుగు మీద ఉంటుంది. ఏమిటి పిచ్చిబాగుడు? అదంతే. ఇదే నీతో ఆఖరి పందెం. ఈ పందెంలో నేను గెలవాలి. ఓడితే నా శవాన్ని చూస్తాం. వస్తా. ఊరి దొంగ తల్లొస్తున్నారా? ఊపిరాడికి వస్తాడు రా, ముందు తిప్పండి. పెళ్లి రావడం కోసం నన్ను చెబుతారా? అది కాదండి, మేము 3 పాపకార్యాలు చేయాలండి. ఇప్పటి వరకు 2 చేసాం. మా లవర్స్ నడువు వరకు మోక్ష ప్రాప్తి కలిగిందండి. 3వ పాపకార్యం చేస్తే పూర్తిగా కలగదండి. మాకు పెళ్లిళ్ళు అవ్వండి. ఓరి బెదవలారా, మీ పెళ్లిళ్ళు ఇవ్వడం కోసం మనుషుల్ని చంపుతారా? మరి ఏదో ఒక పాపకార్యం చెయ్యాలి కదండి. ఓహో, ఏదో ఒక పాపకార్యం చెయ్యాలా? సరే, ఊరి బయట నామాలకొండ ఉంది కదా, అక్కడికి వెళ్ళండి, చెప్తాను. ఆయన రాజుగారంటే శేషారత్నం గారింటికి తాంబూలాలు పుచ్చుకోవడానికి వెళ్తున్నారు. పాపం గుళ్ళో కూడా పూజ చేయించి వస్తున్నారు రే. ఈ దెబ్బతో శోభా నీళ్ళ మీద లేనివని చెప్పేసి సంబంధం చెడగొట్టేద్దాం. రాజుగారండి, ఏమండి, పాపం మిమ్మల్ని. తీసుకోండి. చాలే అమ్మా మర్యాదలు. కూతుళ్ళని బలాదూరుగా తిప్పి ఎవరికోడికి అంటగట్టాలని చూస్తున్నావా? అమెరికాకి పంపి కడుపులు తీయించావటగా. నీ సంబంధాలు మాకేం అక్కర్లేదు. ఆస్తి అంతస్తు ఉండగానే సరిపోదమ్మా. సాంప్రదాయం కావాలి. కానీ ఇక్కడ వరకు వచ్చి నీ మర్యాద, నీ సాంప్రదాయం ఏమాత్రమో నీ మొహాన్ని చెప్పి 4 తులి పెడదామని వచ్చాను. ఆగండి, కొంపతి సంబంధం కానీ కుదిరిందా? అన్ని కరెక్ట్ గానే సరిపోయాయి గాని జాతకంలో మాత్రం చిన్న బ్యాడ్ ఉందండి. అయ్యో, ఈడెవడండి బాబు? ఆ కొట్టేదేదో మొన్న కొట్టినా బాగుండేది. మన దాతలు మోక్షమైనా కలిగి ఉండేది.
బాబు ఈ దండలు మార్చుకోండి నేను నా భార్య బిడ్డల దగ్గరికి వెళ్ళాలి ఓ చెడుగుడా ఇల్లు శోభా ఏమైంది నీకు అబ్బా చి, 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 చి. ఆ, ఈ చిన్నదానికి కూడా ఏమో అయినట్టుంది ఎంత కలలు కంటే మాత్రం ఒళ్ళంతా ఇలాగా తడపడం ఆమె తాడికొండ వారి సంబంధం పెళ్లి చూపులకు బయలుదేరదాం అనుకుంటుండగానే గుండురాయి లాంటి వాళ్ళ తాతగారు గుండెకి చచ్చిపోయాట సంబంధం క్యాన్సిల్ అని రాసేశారు అమ్మాయిని చూడక్కలేదు ఫోటోలు చూస్తే చాలు అన్న పిఠాపురం సంబంధం వారు ఫోటోల్లోనే కాకుల్లా ఉన్నారు నిజంగా కోతుల్లాగా అది వారి అభిప్రాయం రాసినారు దీంతో పెళ్లి సంబంధాల లిస్ట్ ఎల్లా కరణ్యం మీరేం బాధపడకండమ్మా ఎవరు ఎటుపోతే మనకి మీకింత కష్టం వచ్చినప్పుడు మేం లేవు చెప్పవయ్యా శోభ కుట్టికు నీరు కుట్టికు సరిగ్గా సరిపోయే 2 పిల్లకాయలు ఉన్నాయి అల్లే రాజంశే ఎవరు వాళ్ళు మా బిడ్డలే ఈయన కొడుకు నా కొడుకు మా పిల్లకాయలకి సంబంధాలు రాక కాదు పాలగట్టు నుంచి పాలకొల్లు నుంచి రెడీగా ఉన్నాయి కానీ అమ్మగారు కష్టాల్లో ఉన్నారని క్యాన్సిల్ చేసేసినాం అల్లే అవును ఏదో ఇన్నాళ్ళు మిమ్మల్ని నమ్ముకొని ఇక్కడ పడున్నాం మన సంబంధాలు కూడా కలిసిపోతే ఈ ఆస్తి బయటికి పోకుండా ఉంటుంది కదా అని చాలు మొగుడు తెచ్చిన నువ్వు పెళ్ళాన్ని తెచ్చిన వీడు నా కూతుళ్ళని పెళ్లి చేసుకుంటామని అడుగుతారా ఎంత ధైర్యమే మీకు ఇంకొక మాట మాట్లాడారంటే డొక్క చించేస్తాను ఆగమ్మే మా సంగతి సరే నీ కూతురు ఏమన్నా పత్తితులా వాళ్ళ గురించి జిల్లా మొత్తం స్టోరీలుగా చెప్పుకుంటున్నారు అయినా నల్ల కళ్ళద్దాలు పెట్టుకుని గదిలో ఎక్సర్సైజులు చేసే మీకేం తెలుస్తుంది బయట ఏం జరుగుతుందో ఏమిట్రా పిచ్చివాగుడు ఆగండి సరే ఆడపెత్తనం ఉన్న చోట మగాళ్ళు మాట్లాడకూడదు అది ఇంటి ఆచారం విషయం ఇంత దూరం వచ్చాక ఇంకా దాచడం ఎందుకు నిజం చెప్పేద్దాం ఇంతకాలం మీరు ఏ సంబంధాన్ని వద్దనుకుంటున్నారో అదే మీ మేనల్లుడితో ఒక్కరు కాదు మీ 2 కూతుర్లు కలిసి తోటల్లోనూ దొడ్లల్లోనూ తెగ కులికేస్తున్నారు నిజం చెప్పు పిచ్చి కూతులకొస్తే నీ నాలుక తెగ్గొస్తాను నా నాలుకనే తెగ్గొస్తారో మీ కూతుళ్ళ పీకల్నే గొస్తారో వాళ్ళని పిలిచి అడగండి శోభా నీరజా శోభ ఆ కుక్కలు ఏవి వాగుతున్నాయి నిజం చెప్పు నువ్వు ఆ వెంకటిని ప్రేమించావా నువ్వు కూడానా ఇప్పటికైనా నిజం తెలిసిందల్లే ఎప్పటికైనా మా పిల్లలే మిగ్గతి పద రాజ్యం చెప్పు ఏమిటి మీకు ఇది న్యాయంగా ఉందా నేనేం ద్రోహం చేశానే మీకు అల్లారు ముద్దుగా పెంచాను అడిగినవన్నీ ఇచ్చాను కడుపులో పెట్టుకుని పెంచుకున్నందుకు నా గుండెల మీద తంతారంటే నేనేదైతే ఇంట్లో జరగకూడదనుకున్నానో అదే జరిపారు నెలల క్రితం మరో స్త్రీతో సంబంధం పెట్టుకున్నారన్న నేరానికి ఆయన్ని వెలివేసి నాకు నేను శిక్ష విధించుకున్నాను ఇప్పుడు మీరు నన్ను వెలివేసి వారికి దగ్గరవుతారా
వాడంటే నాకు వ్యక్తిగతమైన విరోధం లేదే. కేవలం మీ నాన్నకు చుట్టమని ఆ వంశపు నీడ మీ మీద పడితే మళ్ళీ పాత కథ ఈ ఇంట్లో ప్రారంభం అవుతుందన్న భయంతో వాడిని మీకు దూరంగా ఉంచితే మీరు వాడితో చేతులు కలిపి నాకు వెన్నుపోటు పొడుస్తారంటే అయిపోయింది, అంత అయిపోయింది. ఏదైతే ఈ ఇంట్లో జరగకూడదు అనుకున్నారో అదే జరిగిపోయింది. 20 సంవత్సరాలుగా నేను భరిస్తున్న బాధ మళ్ళీ మీ వల్ల ప్రారంభమైంది. ఇక నా వల్ల కాదు, నేను తట్టుకోలేను. నేను చచ్చిపోతాను. కానీ చచ్చే ముందు మీ ఇద్దరిని చంపి ఆగు. ఏమిటా పిచ్చావేశం? వాళ్ళిద్దరిని చంపే హక్కు నీకు ఎక్కడుంది? ఏమిటి మీరనేది? అవును, వాళ్ళిద్దరిలో ఒకరు నీ బిడ్డగా